చందమామ కథ ఉత్తమ ధర్మం. వితస్తా నదీ తీరాన గల తక్షశిల నగరాన్ని కళింగదత్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన బౌద్ధ మతం అవలంబించినవాడు. అయితే ఆయన రాజ్యంలో వైదిక మతం నమ్మకం గలవారు చాలామంది ఉండేవారు. ఎందుచేతనంటే బౌద్ధ మతం అవలంబించమని ఆ రాజు తన ప్రజలను ఒత్తిడి చేయలేదు. ఇష్టమై తన వద్దకు వచ్చిన వారికి మటుకు బౌద్ధమత సూత్రాలను ఉపదేశం చేస్తూ ఉండేవాడు. ఇలా బౌద్ధమతం స్వీకరించిన వారిలో వితస్తా దత్తుడు అనే ధనికుడైన వర్తకుడు ఒకడున్నాడు. ఆయన కొడుకు రత్నదత్తుడు మాత్రం వైదిక మతాభిమాని. అందుచేత అతను తన తండ్రిని ద్వేషించి ఎల్లప్పుడూ తిట్టిపోస్తూ ఉండేవాడు. నువ్వు పాపాత్ముడివి, అందుకే వేద ధర్మాన్ని మాని అధర్మం చేస్తున్నావు. బ్రాహ్మణ పూజ మాని బౌద్ధ బిచ్చగాలను పూజిస్తున్నావు. వేలకు స్నానం చెయ్యక ఇష్టం వచ్చినప్పుడల్లా భోజనం చేస్తూ తలలు గుండ్లు చేయించుకొని అడిగేవాళ్ళు లేకుండా విహారాలలో సుఖంగా బతకటానికి నానా జాతుల వారు ఏకమయ్యే ఈ దిక్కుమాలిన మతం నీకెక్కడ దాపరించింది అంటూ ఉండేవాడతను. కొడుకు అనే ఈ మాటలకు బాధపడి తండ్రి, నాయనా, నువ్వు పైవేషాలే ధర్మం అనుకుంటున్నావు. వంశానుగతంగా వచ్చేదే బ్రాహ్మణత్వం అవుతుందా? కామ క్రోధాదులు వర్జించి సత్యాహింసలను అవలంబించటం బ్రాహ్మణత్వం కాదా? అన్ని ప్రాణులకు అభయం ఇచ్చే ఈ మతాన్ని ఎందుకింత మాత్సర్యంతో ఎల్లప్పుడూ దూషిస్తావు? శాంత దుర్గుణాలను అవలంబించుకోవటం మంచిది అన్నాడు. కానీ ద్వేషంతో నిండి ఉన్న రత్నదత్తుడికి తండ్రి మాటలు కొంచెమైనా రుచించలేదు. అతను తండ్రిని చాలా నీచంగా చూడసాగాడు. తండ్రి కొడుకుల మధ్య అన్యోన్యత, ప్రేమ నశించటం వల్ల గృహ జీవితం భయంకరంగా పరిణమించింది. రత్నదత్తుడు వ్యాపార విషయాలలో కూడా తండ్రికి సహాయం చేయటం మానేశాడు. అందుచేత వితస్తా దత్తుడు మహారాజు దగ్గరికి వెళ్ళి తన కుమారుడి వైఖరి వివరంగా చెప్పాడు. అంతా విని రాజు, ఏదో ఒక వంక పెట్టి రేపు నీ కుమారుణ్ణి ఆస్థానానికి తీసుకొనిరా, సంగతేమిటో విచారిస్తాను అని అన్నాడు. కళింగదత్త మహారాజు చెప్పిన ప్రకారమే వర్తకుడు తన కుమారుణ్ణి మర్నాడు ఆస్థానానికి వెంటపెట్టుకొని వెళ్ళాడు. రత్నదత్తుని చూడగానే రాజు తారామండలంగా మండిపోయినట్టుగా నటిస్తూ, ఈ దేశద్రోహి అయిన పాపాత్ముడి శిరస్సు వెంటనే ఛేదించండి అని భటులను ఆజ్ఞాపించాడు. రత్నదత్తుడు ఆశ్చర్య భయాలతో నిర్ఘాంతపోయాడు. అతని తండ్రి రాజుతో, మహారాజా, తొందరపడకండి, నిదానంగా విచారించి తమ ఇష్టప్రకారం చెయ్యండి అని వేడుకుంటూ అన్నాడు. సరే, వీడి శిరచ్ఛేదం 2 నెలలు వాయిదా వేశాం. ఆ తర్వాత వీణ్ణి మా దగ్గర హాజరు పెట్టు. ఇప్పటికి ఇంటికి పోనిస్తున్నాను, తీసుకొని పో అని అన్నాడు రాజు. రత్నదత్తుడు ఇంటికి చేరి ఎంతో ఆలోచించాడు. రాజుకి నేనేం అపచారం చేశాను? నన్నెందుకు చంపుతున్నాడు? ఏం ఆలోచించటానికి అతని బుర్ర పని చేయలేదు. రాజు తనకు విధించిన చావు రాత్రింబగళ్ళు అతని మనస్సుని కలవరపరచసాగింది. 2 నెలల గడువు కాలంలోనూ అతను ఏ పూట సరిగా భోజనం చెయ్యక నిద్ర అన్నది ఎరగక విచారంతో కృశించి శల్యమైపోయాడు. 2 మాసాలు పూర్తి కాగానే వర్తకుడు తన కొడుకుని రాజు సమక్షానికి తీసుకొని వెళ్ళాడు. రత్నదత్తుని చూడగానే రాజు, ఇదేమిటోయ్, ఇలా శవంలాగా అయిపోయావు? భోజనం చేయటం లేదా? నిన్ను నేను తిండి తినవద్దు అని శాసించలేదే అని అన్నాడు. మహాప్రభు, నాకు మీరు మరణదండన విధించిన క్షణం నుంచి తిండి తినవద్దని నిద్రపోవద్దని శాసించినట్టే అయ్యింది. చచ్చిపోతాననే భయంతో నేనిలా అయిపోయాను అన్నాడు రత్నదత్తుడు. ఏమోయ్, ప్రాణభయం ఎలా ఉంటుందో ఇప్పటికైనా తెలుసుకున్నావా? ప్రతి ప్రాణికి నీలాగే బతికి ఉండాలనే ఉంటుంది గదా. అటువంటి ప్రాణాన్ని రక్షించటం కంటే గొప్ప ధర్మం ఏముంటుందో నీవే ఆలోచించు అన్నాడు రాజు.
రత్నదత్తుడికి ఈ మాటలతో జ్ఞానం కలిగింది. అతను ఆ క్షణాన్నే రాజు కాళ్ళపై పడి తనను బౌద్ధమతం ఉపదేశించమని దీనంగా వేడుకున్నాడు. రత్నదత్తుడిలో కలిగిన మార్పుకి రాజు సంతోషించి అతడికి బౌద్ధమతం ఇప్పించాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1955 మే నెల చందమామలో వచ్చింది. రచయిత ఆర్ చలపతిరావు గారు. ఇక ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.